హాయ్ నమస్కారం. అవినీతి ఈ పదం ఇప్పుడు సమాజంలో కామన్ కదా. మనం తిరిగే ప్రతి చోట ఉదాహరణకు ఉద్యోగం, విద్య, లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల్లో అంతెందుకు మనం చేసే డ్యూటీ దగ్గర మన పై అధికారి మన దగ్గర నెల నెల డబ్బులు తీసుకోకుండా ఊరుకోడు. ఒకవేళ ఎవరో ఒకరు ఇవ్వలేదనుకో నెల మొత్తం టార్చర్ తప్పదు వాళ్ళకు. కారణం అవినీతి. ఎవరు బాధ్యతతో పని చేయలేకపోవడం. లంచం ఇస్తే కానీ ఏ పని జరగదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లంచం తీసుకునే వాడికి అది తప్పు అని వాడికి తెలిసే చేస్తాడు. అదే ఇచ్చేవాడు ఏ దారి లేక ఇస్తున్నానని అనుకుంటాడు. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే. మీరు అనుకోవచ్చు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఈరోజు 10 అడిగిన వాడు రేపు 10 పక్కల సున్నాలు కలుపుతూ పోతాడు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి 10 దగ్గరే దాన్ని ఆపేస్తే మనందరికీ మంచిది. గవర్నమెంట్ ఏదో చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే విషయం పక్కబెట్టి మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి. బికాజ్ తప్పు మన దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఎలా అంటారా? ఒక పిల్లాన్ని పిలిచి చిన్న పని అప్పగించాలి, వాడికి కావలసింది ఇస్తేనే చేస్తాను అంటాడు. మనం కూడా పిల్లాడే కదా అని సరే అంటాం. అది చిన్నతనంలోనే ఆగిపోతే పర్వాలేదు, పెద్దయ్యాక అలవాటు అయితేనే అందరికీ సమస్యలు. మన జీవితంలో మనమే విలన్. మనం మారుదాం, ఆటోమేటిక్గా సొసైటీ మారుతుంది. అందరికీ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ శుభాకాంక్షలు.